భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు మరియు నివారణ చర్యలు లేకపోవటం వల్ల స్ట్రోక్ ప్రాబల్యం పెరుగుతోంది. అవగాహన లేకపోవటం మరియు ఆలస్యమైన వైద్యం జోక్యం కారణంగా ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ అంతరాయం కలిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా రక్తస్రావం కారణంగా కావచ్చు. సకాలంలో చికిత్స లేకుండా మెదడు కణాలు చనిపోతాయి. దీనివల్ల వైకల్యం లేదా మరణం సంభవించవచ్చు. ముఖ్యంగా యువకులు ఇప్పుడు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. 30 మరియు 40 ఏళ్ల వయసు గల వారిలో కేసులు తరచుగా నమోదవుతున్నాయి. స్ట్రోకును ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. మహానగరాల్లో లేని అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదులో దొరకని చికిత్స మనకు గుంటూరులో దొరుకుతోంది. న్యూరోకి సంబంధించి మెదడు మరియు వెన్ను సమస్యలకు ఎక్కడా లేని అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ లభ్యం. ఎటువంటి బ్రెయిన్ స్ట్రోకైనా లేదా స్పైన్కు సంబంధించిన చికిత్సకైనా రావ్స్ హాస్పిటల్లో చిన్న కోత అంటే మినిమల్లీ ఇన్వెసివ్ చిన్న బెజ్జంతో ఆపరేషన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పేషెంటు త్వరగా కోలుకోవటంతో పాటు శరీరం మీద ఎటువంటి కోత మరక ఉండదు. మన డాక్టర్ రావు గారికి ఉన్న అనుభవంతో ఇటువంటి మినిమల్లీ చిన్న కొత్త ఆపరేషన్స్ ఎన్నో చేసి అమెరికాలో సైతం మన గుంటూరు డాక్టర్ మంచి హస్తవాసిగా పేరు సంపాదించారు. అమెరికాలో జరిగే మెరుగైన వైద్యం మన గుంటూరు వాసులకు, మిగతా ప్రాంతాల వారికి తన వైద్యం అందియాలి అన్న లక్ష్యంతో ఇక్కడ తన సొంత ఊరు గుంటూరులో డాక్టర్ రావ్స్ హాస్పిటల్ స్థాపించారు. డాక్టర్ మోహన్ రావు యుఎస్ఏలో ఫెలోషిప్స్ చేసి యుఎస్ఏలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఇక్కడ తమ హాస్పిటల్లో ఎక్కడా దొరకని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మెదడు మరియు వెన్ను సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం అందించే ఏకైక హాస్పిటల్గా పేరుగాంచారు డాక్టర్ రావ్స్ హాస్పిటల్. మరి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ మరియు ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మోహన్ రావు గారు. నమస్తే మేడం. గుంటూరు వచ్చి మిమ్మల్ని కలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నా క్వశ్చన్ వచ్చేసి, అందరూ ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి ఉంటున్నారు. బట్ మీరు అన్ని డిగ్రీస్ అక్కడ చేసి వచ్చి మీరు చేసిన ఫెలోషిప్స్ చూసినట్లయితే ఎవరు చేయలేదు నాకు తెలిసినంత వరకు. సో మీరు అన్ని అక్కడ చేసి ఇక్కడికి వచ్చి మీరు గుంటూరులో
ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? బేసిక్గా ఏమిటంటే మన వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ జనరల్గా ఇంటర్నల్ మెడిసిన్ వాటిలో జాయిన్ అయిపోతారమ్మా. నాకేమో న్యూరో సర్జరీ చేయాలన్నది ఫస్ట్ నుంచి కోరిక. అండ్ న్యూరో సర్జరీ చేసి ఇక్కడికి వచ్చి ఒక స్టాండర్డ్ అంటే ఒక 20 years ఫార్వర్డ్ ఉండేటువంటి ఒక హాస్పిటల్ పెట్టాలనేది నా కోరిక. ఈ హాస్పిటల్ పెట్టడంలో కూడా అమ్మ ఒక స్వార్థం ఏంటంటే మనోళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఒకటి అనుకోమ్మా, నేను యూఎస్లో ఉన్నాను, ఇప్పుడు మా నాన్నగారికో మన అమ్మగారికో లేకపోతే మా పిన్ని గారికి ఎవరికైనా పక్షవాతం వచ్చింది అనుకోండి, అది మనం అక్కడ ఉండి అయ్యో అనుకుంటాము, లేకపోతే అక్కడ ఉండి బాధపడతాము. అంతేగాని ఇక అదే కనుక ఎక్కడున్నాను అనుకోమ్మా, నేను మా వాళ్ళని నేను ట్రీట్ చేసుకోగలుగుతాను, మనల్ని కన్నదానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. అదొకటమ్మా. రెండోది, ఈ గుంటూరు అమ్మ ఇట్స్ లైక్ పెద్ద పల్లెటూరు. దీనికి రావటానికి అంటే ఈ ప్లేస్కి ఇవి రావటానికి అంటే ఇప్పుడు నేను తెచ్చిన టెక్నాలజీ కానీ టెక్నిక్స్ కానీ ఆల్మోస్ట్ 20 years ఫార్ అహెడ్ అమ్మ. అంటే ఇప్పుడు 2020లో నేను ఈ హాస్పిటల్ పెడితే అమ్మ 2040లో నేను పెట్టినట్టు అనమాట. గుంటూరుకి రావడానికి 2040, 2045 పట్టింది. కానీ దానికి వచ్చే ఈ ఎక్విప్మెంట్ ఇది చాలా 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 ఫార్ అడ్వాన్స్డ్ అనమాట. ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెడితేనేనమ్మా అంటే దీని అవేర్నెస్ కనుక నేను జనాల్లో తీసుకొని వెళ్ళగలిగితే అమెరికాలో ఉన్న జనాలు ఎలాంటి ఫెసిలిటీస్ని అయితే పొందగలుగుతున్నారో అలాంటి ఫెసిలిటీస్ని నేను నా లోకల్ పీపుల్కి ఇవ్వగలుగుతాను. ఒకటమ్మా మా పేరెంట్స్ అండ్ మా చుట్టాలు, రెండోదమ్మా మన పీపుల్కి ఏదైనా చెయ్యాలి అనేది అనమాట. న్యూరో సర్జన్గా మీరు ఇక్కడ పెట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ప్రజలకి అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నారా? నిజంగా మేము ఈ అవేర్నెస్ చేయగలిగామా అంటే నేను వచ్చిన కాడి నుంచి బిజీగానే ఉన్నానమ్మా. ఈ అవేర్నెస్ జనాల్లోకి ఇంతలా తీసుకుని వెళ్ళలేకపోయాను. ఇక్కడ ఇంత టెక్నాలజీ ఉన్న హాస్పిటల్ ఉంది అంటే ఇక్కడ ఒక వైప్లైన్ క్యాత్ ల్యాబ్ ఉంది, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది, న్యూరో నావిగేషన్ ఉంది, లేకపోతే ఏదైనా సరే ఎటువంటి న్యూరలాజికల్ సమస్యనైనా సరే ఇక్కడే చేయగలము అనేటువంటిది ఉంది అనే హాస్పిటల్ని నేను ఆ అవేర్నెస్ అయితే తీసుకురాలేకపోయానమ్మా. సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ తోటన్నా నేను ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయగలుగుతానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇంటర్వ్యూలు పెద్దగా చేసింది లేదు. యూఎస్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేశాను. సో ఐ థింక్ దీంతోటన్నా అవేర్నెస్ పెరిగితే జనాలు బాగా లబ్ధి పొందుతారనేది నా ఉద్దేశం. మినిమల్లీ ఇన్వేసివ్ న్యూరో సర్జరీ అంటే ఏంటి? మినిమల్లీ అంటే చిన్న, ఇన్వేజివ్ అంటే కోత. మినిమల్లీ ఇన్వేజివ్ అంటే చిన్న కోతతో చేసేటువంటి సర్జరీ అనమాట. అంటే అమ్మ మనం 2000 సంవత్సరంలోనే ల్యాప్రోస్కోపిక్ షిఫ్ట్ అయిపోయింది. అబ్డామిన్ అంతా మన పొట్టంతా లైక్ చిన్న చిన్న బెజ్జాలతో సర్జరీలు చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది స్టాండర్డ్, గోల్డ్ స్టాండర్డ్ అనమాట. అంటే పొట్ట మొత్తం కోసి సర్జరీ చేయడం అనేది నో మోర్. అంటే ఇంకా చేస్తారు, ఎక్కడో బాగా వెనకబడిన సర్జన్స్ వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు, వెనకబడిన రీజన్స్లో చేస్తూ ఉంటారు. బట్ ఈ మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అనేది అంటే చిన్న కోతతోటి అంటే చిన్న చిన్న బెజ్జాలతోటే మనం సర్జరీ చేస్తాం అనమాట. ఆ సర్జరీ ఎలా చేస్తాము అని అంటే ఇదంతా మన ఆపరేషన్ థియేటర్ సెటప్ అనమాట. సో దీంట్లో నావిగేషన్ ఉంది, దీంట్లో మైక్రోస్కోప్ ఉంది, 4K ఎండోస్కోప్ ఉంది. ఇది ఫస్ట్ బైప్లైన్ క్యాత్ ల్యాబ్ అమ్మ. ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ కానీ ఒరిస్సా కానీ ఈ ఏరియా అన్నిటికీ ఫస్ట్ బైప్లైన్ క్యాత్ ల్యాబ్ అండ్ ఫస్ట్ స్పైన్ సూట్ అనమాట. సో ఇది 4K ఎండోస్కోపీ. సో మోస్ట్లీ దీన్ని ఎండోస్కోపిక్ న్యూరో సర్జరీ అంటారు, కీహోల్ న్యూరో సర్జరీ అంటారు, లేకపోతే మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటారు. ఏంటంటే అమ్మ దీంట్లో మనం చిన్న కోతతోటి సర్జరీ చేస్తాం సో దట్ వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది. మీరు అన్నట్టు పాత పద్ధతుల్లో ఇంకా ట్రెడిషనల్ వేలో ఏ అయితే సర్జరీ జరుగుతున్నాయో దాన్ని కాకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరో సర్జరీకి ఎందుకు ప్రిఫర్ చేయాలి? మనం ఏదైనా సరే అంటే అమ్మ మినిమల్ ఇన్వేజివ్ న్యూరో సర్జరీ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఉన్న మజిల్స్ని చెడగొట్టకూడదు. అది దీంట్లో ఉన్న మొత్తం మీద ఉన్నటువంటి ఫోకస్ అంతా మన మజిల్స్ని మనం చెడగొట్టకూడదు. ట్రెడిషనల్ అంటే అమ్మ పెద్ద కోత తీసుకొని సర్జరీ చేస్తారు. ఓకే, మినిమల్ ఇన్వేజివ్ అంటే చిన్న చిన్న బెజ్జాల నుంచి సర్జరీ చేస్తాం. ఏంటి ట్రెడిషనల్కి దీనికి అని అంటే ట్రెడిషనల్లో అమ్మ మజిల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అదే మినిమల్ ఇన్వేజివ్లో అనుకో ఎలా ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసామనుకోమ్మ, ఇది నేను 2007లో నిమ్స్లో ఉన్నప్పుడు సర్జరీ చేసిందమ్మ. సో ఈ సర్జరీ చేస్తే అమ్మ ఇదంతా ఓపెన్ చేసి కోసి దీంట్లో స్క్రూస్ వేసాం. సో దీని మూలంగా ఏం జరిగింది, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ మజిల్స్ అన్నీ చచ్చిపోయినాయి. మజిల్ అంటే అమ్మ బాగుంటే ఇలా ఉండాలి, కానీ ఇక్కడ ఇదన్నీ చచ్చిపోయినాయి. దీని మూలంగా అడ్వాంటేజ్ ఏముంది, మనకి యానిమల్స్కి ఇంకా తేడా ఉండదు వన్స్ ఈ మజిల్స్ చచ్చిపోతాయి.
యానిమల్స్కి మజిల్స్ ఉండవు కాబట్టి అవి 4 కాళ్ళ మీద నడుస్తాయి. మనకు మజిల్స్ ఉంటాయి కాబట్టి 2 కాళ్ళ మీద నడుస్తాం. సో ఇప్పుడు ఇది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీలో చేసిందనమాట. సో ఇక్కడ చూసారా, చాలా చిన్న ఏదో ఒక లోపలికి వెళ్ళాము, జస్ట్ చేసాము, అంతే అయిపోయింది. రక్తం తక్కువ పోతుంది, తర్వాత పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, మీరు మంచంలో ఉండేది కానీ లేకపోతే ఇది కానీ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, త్వరగా మీరు ఇంటికి వెళ్ళగలుగుతారు, త్వరగా అంటే ఇన్ఫెక్షన్స్ బాగా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేనమ్మ దగ్గరగా ఇక్కడికి వచ్చిన తర్వాత 2500 సర్జరీలు చేస్తే అమ్మ 4 ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. అంటే ఇట్స్ ఈవెన్ 0.4% ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే మిగతా దాంట్లో అమ్మ ఆల్మోస్ట్ ఇంత పెద్ద సర్జరీలు చేస్తే 20-30% ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది. నా దాంట్లో 0.4 to 0.5% ఇన్ఫెక్షన్ రేట్ అనమాట. అంటే ఎందుకు ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్. అలాగే అమ్మ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా న్యూరో సర్జరీని తీసుకుంటే అమ్మ ఏదైనా వెన్నుపోసు సర్జరీ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయించుకుంటే మంచం మీద పడిపోతారేమో లేకపోతే ఉండిపోతారేమో అనే ఒక అపోహ ఉంటుంది. ఈ అపోహ ఈ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ మూలంగా ఉండదు. మీరు ఇక్కడ గుంటూరులో హాస్పిటల్ పెట్టాక ఇప్పటి వరకు టిల్ ద డేట్ ఎన్ని ఆపరేషన్స్ చేశారు? సో ఆ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ కానీ అంటే మీకు వచ్చి వాళ్ళు టెస్టిమనీస్ ఇవ్వడం కానీ ఏమన్నా జరిగిందా? అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసినట్లమ్మ ఆల్మోస్ట్ 2000 సర్జరీస్ చేశాను. సర్జరీస్ చేసినట్టు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ 98% దాకా సక్సెస్ ఉంటుందమ్మా. ఎందుకు ఉంటుంది అని అంటే అమ్మ నేను మినిమల్ ఇన్వాజివ్ పద్ధతుల్లో చేస్తాను, నేను అంత టెక్నాలజీ యూజ్ చేస్తాను, నాకు ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్, న్యూరో నావిగేషన్ ఇవన్నీ ఉంటాయి. ఒక 4-5 పేషెంట్స్లోనో ఏమో ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అమ్మ, ఏది 2000 సర్జరీస్లో గాను. సో అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మ మన రిజల్ట్స్ ఫార్ సుపీరియర్గా ఉంటాయి, దాంట్లో డౌటే ఉండదమ్మా. అడ్వాన్స్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మాకు చూపించగలరా? అంటే మీరు ఈ సర్జరీస్కి మీరు యూజ్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ అమ్మా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం అనుకోండి అమ్మా, ఇది మనం డైరెక్ట్గా స్క్రూస్ని డైరెక్ట్గా స్కిన్లోంచి మీకు వెళ్ళిపోతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి అవి. సో ఇవి డైరెక్ట్గా మీకు స్క్రూస్ స్కిన్లోంచి వెళ్ళిపోతున్నాయి అనమాట. దీనికి తర్వాత అమ్మ చూస్తే స్కిన్ ఇన్సిజను ఇంత చిన్నగా ఉంటుందమ్మా. ఇంత పెద్ద ప్రొసీజర్ చేసినా, ఇన్ని స్క్రూలు వేసినా కూడా ఇంత చిన్నగా ఉంటుంది. దీంట్లో అమ్మ ఈ ట్యూమర్స్ మొత్తం తీసేసిన తర్వాత కూడా ఇది ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ అమ్మ ఇదమ్మ మామూలుగా ఎవరు అంత సింపుల్గా చేయలేని ప్రొసీజరు. ఏంటి అంటే మామూలుగా ఒడంటాయిడ్ పెరిగింది. సో ఈ బాబుకమ్మ ఒడంటాయిడ్ ఇక్కడ పెరిగింది. ఈ ఒడంటాయిడ్ పెరగటం మూలంగా చిన్న మెదడంతా చితికిపోయింది. సో ఈ బాబుకి ఆపరేషన్ ఎలా చేస్తాము, ముక్కులోంచి లోపలికి వెళ్తామన్నమాట. ముక్కులోంచి లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తాం. ఎలా ఉంటుంది అని అంటే ఇదంతా ఇక్కడ నొక్కుంటుందమ్మా. ఇది ఎంఆర్ఐ స్కాను. దీంట్లో ఇలా నొక్కుకోవటం మూలంగా ఇది సివి జంక్షన్ ఎనామలీ అంటారు. దీంట్లో నొక్కుకోవటం మూలంగా లోపలికి వెళ్తే ఇదంతా నొక్కుతూ ఉంటుంది. ముక్కులోంచి లోపలికి వెళ్ళానమ్మా. ఎవరు చేయరమ్మా. ఇవి ఇండియాలో నన్ను ఆల్మోస్ట్ ప్రతి దాంట్లోనూ ఫ్యాకల్టీగా పిలుస్తారు ఈ సర్జరీస్కి. సో ముక్కులోంచి వెనక్కి కట్ చేసాము, తర్వాత లోపలికి వెళ్ళాము, తర్వాత లోపల ఇదమ్మా అంగిటి అంటారమ్మా, అంగిట్లోంచి కట్ చేస్తున్నాము. అంగిట్లోంచి కట్ చేసి లోపలికి వెళ్ళి ఇది ఏదైతే బోన్ అయితే ఆ బాబుని ఇబ్బంది పెడుతుందో ఆ బోన్ని తీసేయటానికి ఇప్పుడు డ్రిల్ చేసేస్తున్నామమ్మా. సో ఇదంతా కూడా అమ్మ ఎక్కడా నేను గీత పెట్టడం కానీ ఇన్సిజన్ ఇవ్వటం కానీ ఏమీ చేయలేదు. సో డైరెక్ట్గా ముక్కులోంచి లోపలికి వెళ్ళాను, డైరెక్ట్గా ముక్కులోంచి సర్జరీ చేస్తున్నాం అనమాట, అంతే. సో దీని తర్వాత రిపేర్ చేసేస్తాము, దాన్ని అలా ఉంచేస్తాము, తర్వాత పోస్టీరియర్గా ఫిక్స్ చేసేసాము. ఇది మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్లో మాత్రమే సాధ్యమవుతుందమ్మా. ఇంకా వేరే వాటిల్లో సాధ్యం అవడానికి ఆస్కారమే లేదన్నమాట. బ్రెయిన్లో సర్జరీస్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందమ్మా, ఇది బ్రెయిన్ పాత్ అంటారు. అంటే ఇది కూడా మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ అమ్మ. ఇది కూడా 2 సెంటీమీటర్స్ తోటి అంటే బ్రెయిన్లో చూపిస్తున్నాను అనమాట. ఈ ట్యూబ్ ఇలా లోపల పెడుతున్నామమ్మా. ఈ ట్యూబ్ లోపల పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ ట్యూమర్ కనిపిస్తుంది కదా, ఆ ట్యూమర్ని తీసేస్తున్నాం అనమాట. ఈ 11 mm ట్యూబు 7 సెంటీమీటర్ల లోపల ఉన్నటువంటి ట్యూమర్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ ట్యూమర్ని రిమూవ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఇదమ్మా ఎండోస్కోపిక్ న్యూరో సర్జరీ అంటే. ఈ ట్యూమర్ని మనం అంత సింపుల్గా తీసేసాం, తర్వాత సర్జరీ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. దాని మీద జస్ట్ డ్యూరోజన్ లేయర్ పెట్టాము, ఇక్కడ ట్యూమర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఇది ఒక రకమైన సర్జరీ అనమాట. అలాగే అమ్మ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ట్యూమర్. సో ఈ ట్యూమర్నమ్మ దీంట్లో మనకి ఈ ఫైబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఏం ఫైబర్స్ ఇవి? ఈ బ్లూ ఫైబర్స్ అన్నీ అమ్మ
మన చేతిని కాల్ని కదిలిచ్చే ఫైబర్స్. ఈ రెడ్ ఫైబర్స్ మన ఒక బ్రెయిన్ ఇంకో బ్రెయిన్ కలిపే ఫైబర్స్ అనమాట. అంటే ఈ చేతికి తెలియాలి, ఈ చేతికి తెలియాలి. అంటే ఈ బ్రెయిన్లు రెండు కోఆర్డినేషన్లో ఉంటేనే మనకు తెలుస్తుంది అనమాట. ఈ గ్రీన్ ఫైబర్స్ చూపుకు సంబంధించినవి ప్లస్ మాట్లాడటానికి సంబంధించినవి. సో వీటన్నిటినీ తప్పించుకొని ఈ సర్జరీ చేయాలన్నమాట. ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళమ్మ ఈయన ఇది చాలా క్యాన్సరస్ ట్యూమర్ అమ్మ. మామూలుగా ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళని 8 నెలలు ఏం బతుకుతారని అంటారు. ఈయన దగ్గరగా 2 సంవత్సరాల 5 నెలలు బతికారమ్మ. అంటే దీంట్లో ట్యూమర్ ఎలా తీస్తామంటే సేమ్ ఇందాక చూపించాను కదమ్మా, ఈ ట్యూబ్ పెట్టాము. ఈ ట్యూబ్ 11 సెంటీమీటర్లు. ఇది ఇండియాలో నా ఒక్కడి దగ్గరే ఉందమ్మా ఈ ట్యూబ్స్. సో అంటే ఎంత అడ్వాన్స్డ్గా మనం గుంటూరులో ఉన్నాం అనేది చెప్పడానికి అనమాట. దీన్ని బ్రెయిన్ పాత్ అంటారు. ఇండియాలో నా ఒక్కడి దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. అండ్ దీంట్లోంచి సర్జరీస్ చేయటం అనేది అంటే ఆ ట్యూమర్ మొత్తాన్ని తీసేసి మామూలుగా సర్జరీ చేస్తాం అనమాట. సో అంటే లోపల 10 సెంటీమీటర్ల లోపల ఉన్నా సరే 2 సెంటీమీటర్స్ బోన్ తీసి దాంట్లోంచి మనం ఈ ట్యూబ్ పెట్టి సర్జరీ చేసాం అనమాట. అలాగే అమ్మ ఇక్కడ ఈ పాపకి ఇక్కడ మీకు ట్యూమర్ కనిపిస్తుంది. ఈ ట్యూమర్ని ఈ ఒక్క పద్ధతిలో మాత్రమే తీయొచ్చు అనమాట. ఏది ఇక్కడున్న ఒక్క పద్ధతిలో మాత్రమే తీయొచ్చు. ఏది ఇప్పుడు నేను చూపించింది. ఎందుకంటే ఈ ఫైబర్స్ని దేన్ని టచ్ చేసినా సరే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా చేయటం సర్జరీ అనమాట. సో అలా చేసాము. పాప హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయి పక్షవాతంతో వచ్చింది. ఆ పక్షవాతం చాలా వరకు ఇంప్రూవ్ అయింది. మనం పూర్తిగా పక్షవాతాన్ని నార్మల్ చేయలేం, కానీ అమ్మ ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఇది కూడా సేమ్ అనమాట. ఈ ట్యూబ్ పెట్టి లోపలికి వెళ్ళాము, లోపలికి సర్జరీ చేసాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ అనమాట. ఇంకా స్పైన్లో చేయొచ్చు, లేకపోతే ఇంకా మిగిలిన ఏరియాల్లో చేయొచ్చు. అంటే ఎండోస్కోపిక్, అంటే ఇక్కడ మిగతా వాళ్ళందరికీ తెలిసిన సర్జరీస్ నేనేం పెద్దగా చూపించట్లేదమ్మా. మీరు చూపించిన దాన్ని బట్టి అయితే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మన గుంటూరులో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు చూపించిన ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ మినిమలీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో వాటితో ఏ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీస్ మనం చేయొచ్చు? అన్ని రకాల బ్రెయిన్ సర్జరీస్ అమ్మా. ఇప్పుడు ఏ రకమైన బ్రెయిన్ సర్జరీ చేయాలనుకున్నా, ఏ రకమైన స్పైన్ సర్జరీ చేయాలనుకున్నా సరే ఇప్పుడు నేను చూపించేవి చాలా, అంటే ఈ గ్యాడ్జెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇమేజింగ్ అండ్ ట్రాజెక్టరీ ప్లానింగ్ అమ్మ. ఫస్ట్ మనకు ఒక రోడ్ మ్యాప్ కావాలి. ఆ రోడ్ మ్యాప్ అనేది నాకు మనం తీసుకునే ఎంఆర్ఐలో వస్తుంది. ఇలా ఫైబర్స్ని గీసుకోవటం అనేది, అంటే ఇప్పుడు మీకు ఇట్లా అంటే మన బ్రెయిన్ అనుకోండి, అంత స్విచ్లు అనుకుందాం, మన చెయ్యి లైక్ బల్బ్ అనుకుందాం. అక్కడి నుంచి కనెక్ట్ చేసే ఫైబర్స్ ఉంటాయి కదమ్మా. అంటే ఈ స్విచ్ ఉన్నా ఈ లైట్ ఉన్నా కూడా మధ్యలో ఉన్న వైర్లు చాలా ఇంపార్టెంట్. సర్జరీ చేసేటప్పుడు ఆ వైర్లు పోతాయి కాబట్టి డ్యామేజెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. వాటి మూలంగానే ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. సో ఆ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే ఇంత సెటప్ అవసరం అన్నమాట. అంటే ఊరికే కాలు చేయి పడిపోకుండా ఉండటానికి. సో ఇక్కడమ్మ చూస్తే ఈ బ్లూ ఫైబర్స్ని వీటన్నిటిని తప్పించుకొని ఇలా గీసుకోగలగటం కూడా ఒక ఆర్ట్. ఇది నేనే గీసుకోవాలి. అండ్ ఈ సాఫ్ట్వేర్ నా దగ్గరే ఉంది, ఇంక వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదు. దాని తర్వాత అమ్మ గూగుల్ మ్యాప్స్ లాగా నావిగేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నావిగేషన్ అనమాట. ఈ నావిగేషన్లో దాన్ని పెట్టుకొని నేను కరెక్ట్గా ఎలా వెళ్తాననే సెట్ చేసుకుంటాను. దాని తర్వాత బ్రెయిన్ సర్జరీకి అయితేనమ్మా ఈ రెట్రాక్టర్స్, దీన్ని బ్రెయిన్ పాత్ అంటారు. సో ఈ రెట్రాక్టర్స్ వాడుకొని ఈ 4K ఎండోస్కోపీ మీకు చూస్తుంది కదా ఎంత క్లారిటీతో కనిపిస్తుందో ఇక్కడ, ఇది 4K అనమాట. అంటే మామూలు దీంట్లో కూడా సింగిల్ చిప్పు, 3 చిప్పు, హెచ్డి, ఫుల్ హెచ్డి, తర్వాత 4K అనమాట. 4K ఫస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది నేనేనమ్మా. దాని తర్వాత మనం ఏదైనా కట్ చేయాలంటే అమ్మ, ట్యూమర్ని కట్ చేయాలి అంటే మనకి బ్రెయిన్కి తెలియకుండా కట్ చేయాలి. దానికి కావాల్సిన సోనోస్టార్ ఇది. దాని తర్వాత అమ్మ ఏదైనా సరే, అంటే ఇప్పుడు మనం ఒక చోట అంటే ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, దానికి కరెంట్లను మనం కొలవాలి. అంటే మెదడులో ఎంత కరెంట్ ఉంది, కాలు దగ్గరికి ఎంత కరెంట్ వస్తుంది, మెదడులో మనం ఇచ్చిన కరెంట్ అంతా, అంటే ఏదైతే కరెంటు అక్కడ ఇచ్చామో ఆ కరెంట్ అంతా కాలు దాకా వస్తుందా లేదా అనేది మెజర్ చేస్తేనే మనమేమి డెఫిసిట్ లేకుండా పేషెంట్ బయటికి తీసుకొచ్చినట్టు. ఓకే. సో దాన్ని చేయడానికి ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటారమ్మా. నేను ప్రతి కేసు మీద వాడతాను. సో అది వాడతాము. తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను, ఇవన్నీ అమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్ అనమాట.
సో ఈ గ్యాడ్జెట్స్ మీరు చెప్పినట్లు ఇంకెక్కడ అసలు ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు. అన్నీ కలిపి లేవమ్మా, అంటే ఒకటొకటి ఉంటాయమ్మా, అన్నీ కలిపితేనే కదమ్మా ఇంటిగ్రేషన్. 1+1 = 101 అవ్వాలి అని అంటే అన్నీ కలిసి ఉంటేనే అవుద్ది. IONM అందరూ వాడరమ్మా, అంటే ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, కరెంట్ని కొలవటం ఇది ఉండదు. మినిమల్ ఇన్వేజివ్ చేసేటప్పుడు ఏదో ఎండోస్కోప్ ఒక్కటే పెట్టుకొని చేస్తారు, లేకపోతే ఇలా అన్నీ కలిపి, అంటే ఇవన్నీ కలపటమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే MRI ఒక చోట రాయించుకుని ఒక హాస్పిటల్లో చేయించుకురా, లేకపోతే ఎండోస్కోపిక్ ఇక్కడ చేయించుకురా అని రాసి ఇస్తారు. బట్ ఇక్కడికి వస్తే వేరే అన్ని మోడాలిటీస్ అమ్మా ఒకే ఆపరేషన్ థియేటర్లో ఒక్క చోటే ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ సర్జరీ దానికి ఎన్ని రకాల మోడిఫికేషన్స్ కావాలనుకున్నా సరే ఈ ఆపరేషన్ థియేటర్లోనే అవుతుంది. దాన్నే హైబ్రిడ్ ఆపరేషన్ థియేటర్ అంటారు. అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ ఎక్కడా లేదమ్మా, అది ఓన్లీ నా ప్లేస్లో మాత్రమే ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద సెంటర్స్లో ఢిల్లీలో వీటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సెటప్ లేదమ్మా. కాకపోతే జనాలు తెలియక వెళ్ళటము, లేకపోతే తెలిసి ఇక్కడ డబ్బులు ఎక్కువ అవుతాయి అని వెళ్ళటము. ఎందుకంటే అమ్మ మనం ఎప్పుడైనా సరే ఒక టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు టెక్నాలజీ నా జేబులోంచి రాదు, టెక్నాలజీ కంపల్సరీగా దానికి డబ్బులు ఉంటాయి. ఒక మంచి సర్జరీ చేయాలి అనుకున్నప్పుడు చేయించుకునేటప్పుడు మాకు అక్కడ 30,000కే చేస్తున్నారు, ఇక్కడ 3 లక్షలు అవుతుందమ్మా. ఎందుకు అవుతుందంటే మనం చెయ్యి పడకూడదు, కాలు పడకూడదు, అన్నీ జాగ్రత్తగా చేయాలి. అంటే 98% ష్యూరిటీ తోటి మనం సర్జరీ చేస్తాం. దానికి ఈ టెక్నాలజీ అంతా వాడినప్పుడమ్మా వీటి డిస్పోజబుల్స్ ఉంటాయి. అంటే ఓన్లీ న్యూరో నావిగేషన్ వాడితేనేమ్మా దగ్గరగా 28 బాల్స్ ఎంత అవుతాయి, 28 5,000 ఎంతైతే అంత. నెక్స్ట్ అమ్మ అది నాకు పడే కాస్ట్ నేను చెప్తుంది. ఓకే, దాని తర్వాత అమ్మ ఇది న్యూరో మానిటరింగ్ 24,000 25,000 ఆ వైర్లు అవుతాయి అమ్మ. దాని తర్వాత మోనోపోలారు బైపోలార్ అవన్నీ డిస్పోజబుల్సే, ఒకటి 14,000 ఇంకోటి 16,000. అంటే ఇక్కడ ఆల్రెడీ దగ్గరగా వచ్చేసి ఇప్పటికే 2 లక్షలు అయిపోయింది. సో మనం 3 లక్షలకు చేస్తున్నామంటే చాలా తక్కువగా చేస్తున్నా కూడా జనాలకి ఏంటంటే చిన్న సిటీ గుంటూరు, ఇక్కడ అంత ఎక్విప్మెంట్ ఉన్నా కూడా అంత ఏముంటుంది ఈ ప్రపంచం. ఇక్కడ ఇప్పుడు దాకా అమ్మ వరల్డ్లో అత్యంత న్యూరో సర్జరీ చదువుకుంది నేనే, అత్యంత ఎక్కువగా వర్సటైల్గా చేసింది నేనే. ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అమ్మ నా దగ్గర అన్ని రకాల నేను అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి వర్క్ చేసి వచ్చాను. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో వర్క్ చేశాను, సెకండ్ ది బెస్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ న్యూరో సర్జరీలో చేశాను. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో చేశాను, సెకండ్ బెస్ట్ గామా నైఫ్ అండ్ న్యూరో ఆంకాలజీ సెంటర్ ఇన్ ద ఫస్ట్ పిట్స్బర్గ్ వస్తుంది, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా వస్తుంది. ఓకే, దాని తర్వాత ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీలో 3rd or 4th బెస్ట్ ప్లేస్ అనమాట ఇన్ ద వరల్డ్ అనమాట. తర్వాత ఎండోస్కల్ బేస్ యూనివర్సిటీ ఆఫ్ ఒహాయోలో చేసిన, ఒహాయో స్టేట్ యూనివర్సిటీ అంటారు. సో ఇవన్నీ కూడా అమ్మ నేను బెస్ట్ ప్లేసెస్లో చేసి వచ్చాను. ఓకే, నా రెసిడెన్సీ కూడా నిజామ్స్లో జరిగింది. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS చేశాను. అన్నీ కూడా ద బెస్ట్ ప్లేస్లో చేసాము, ద బెస్ట్ టెక్నాలజీ ఇస్తున్నాము అన్నీ. సో ఆటోమేటిక్గా మనకు వచ్చే అవుట్పుట్ కూడా ద బెస్ట్గానే ఉంటుంది. అంటే ఈ గుంటూరులో ఒక మిత్ ఉండిపోయింది, రావు గారి హాస్పిటల్కి వెళ్తే ఇంత అయిపోతుంది, అక్కడ డబ్బులతోనే పని అని. అంటే అవునమ్మా, నేను కూడా నా రివ్యూలు చదువుతూ ఉంటాను, నా రివ్యూస్ కూడా చాలా పద్ధతిగా పెడతారు. వాళ్ళు పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆ మిత్ ఒకటి అట్లా పాస్ అవుతుంది, బట్ వేరేజ్ మీరు చూపించిన దాన్ని బట్టి అయితే ఈ టెస్ట్ మనీస్ విన్నాక కానీ అది ఇది నాకు అసలు మ్యాచ్ అవ్వట్లేదు. సో అలా పెట్టే వాళ్ళకి, అలా చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నేనమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఎందుకనో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు నేను చెప్పింది విని నా వరకే నేను చెయ్యొచ్చు కదా అన్నట్టుగా వస్తారు. అంటే ఏంటి, వాళ్ళు నాకు మూతి పడిపోయింది, ఆ మూతి ఒక్కదానికే చేయమంటారు. అమ్మ నువ్వు కంప్యూటర్ పీసు కాదు, నువ్వు ఇప్పుడు కంప్యూటర్ పీస్ అనుకోమ్మా, జస్ట్ నీది ఏదైతే పాడైపోయిందో దాన్ని ఒకదాన్నే పెడతాను. కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఒక బాడీ మొత్తం, నువ్వు ఒక హోల్ మనిషి కింద నేను చూస్తాను. అప్పుడు నా దగ్గర ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి నాకు. సో పైనుంచి బాడీలో నీకు 33 స్పైనల్ నరాలు ఉంటాయి, అలాగే 12 క్రేనియల్ నరాలు ఉంటాయి, పైన బ్రెయిన్ ఉంటుంది. వీటి అన్నిటినీ నేను క్వశ్చన్లు అడుగుతాను. అవన్నీ ఒక్కడు రాస్తాడు, ఈడేదో 100 చెత్త క్వశ్చన్లు వేసాడు, ఒక్క క్వశ్చన్ వేయొచ్చు కదా అని. నా లెక్కలో 100 క్వశ్చన్లు వేయాలమ్మా. అలాగే ఏమైనా టెస్టులు రాస్తామమ్మా. ఇప్పుడు ఏంటి, బోన్ డెన్సిటీ వీడికి ఎందుకు అంటారు, స్క్రూ వేసేవాడిని నేనమ్మా. బోన్ డెన్సిటీ నాకు కాకపోతే ఎవరికి అవసరం? నీది స్క్రూ పుల్ అవుట్ అయితే ఎవరిని తిడతావు నువ్వు? నన్నే తిడతారు. ఓకే, సో బోన్ డెన్సిటీ కావాలి, వీడు బోన్ డెన్సిటీ టెస్ట్ రాశాడు, వీడికేం అవసరం, బోన్స్ తోటి వీడికేం పని అని. స్క్రూస్ వేసేటప్పుడు బోన్ డెన్సిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, దాన్ని కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే ఏ టెస్టులు చూసుకున్నా సరే
అన్ని టెస్టులు రాసి అంతా చూసిన తర్వాత ఈ నేను ఒక ప్రాబ్లం తోటి వచ్చాను ఇక్కడికి, నాకు 40,000 రూపాయలు అయింది. అమ్మ ఇవన్నీ టెస్ట్ మనీసే నేను చెప్తుంది. 40,000 రూపాయలు అయిపోయింది, దొంగనా కొడుకు, మనీ మైండెడ్, ఇట్లాంటివి రాస్తారనమాట. ఇవన్నీ వాళ్ళకి అవసరమైతేనే రాస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి దాన్ని వాళ్ళు దాచిపెట్టుకొని ఆ జబ్బుని అన్నీ. అమ్మ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఓన్లీ 30% నరాల మూలంగా ఉంటుంది, మిగతా 70% వేరే వాటి మూలంగా ఉంటాయి. సో నీకు అవన్నీ కూడా తెలియకపోతే ఉండదు. సో వాటన్నిటికీ టెస్టులు రాస్తే వీళ్ళు వెంటనే అర్ట్ అవుతారనమాట. సో అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకున్న ప్రాబ్లమే. అంటే నీకు ఎలా ఉండాలి అంటే మంచి మెజిషియన్ లాగా గిమ్మికలు చేసి నీకు ఎస్ ఇంతవరకే ఇది అని చెప్పేసే వాళ్ళు ఉంటే జనాలకి నచ్చుద్ది అనమాట. కొన్ని టెస్ట్ మాన్యువల్స్ చదువుతూ ఉంటాను నేను, నాకే మైండ్ పోయి రిప్లై కూడా ఇవ్వను అనమాట. నాకు తెలిసి ఈ రిప్లైతో వాళ్ళకి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను నేను కూడా, రీచ్ అయింది అని. మీరు ఇందాక IONM అని మెన్షన్ చేశారు. అసలు ఈ IONM అంటే ఏంటి? IONM అంటే అమ్మా ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనమాట. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటే మనమ్మ ఇప్పుడు నావిగేషన్, ఇందాక చాలా పదాలు చెప్పాను. ఇమేజింగ్ ఫస్ట్ చూసుకుంటాం, తర్వాత నావిగేషన్ చేస్తాము, దాని తర్వాత బ్రెయిన్ పాత్ తోటి నావిగేషన్ తోటి లోపలికి వెళ్తాము, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ట్యూమర్ తీస్తాము. ఇవన్నీ చేసేటప్పుడు మనం లోపల ఉన్న వైర్లను కాపాడుకోవాలి. ఈ వైర్లను తప్పించుకోవడానికి ఎనటామికల్గా చేసే పద్ధతి అది. ఏది ఈ న్యూరో నావిగేషన్ ఇవన్నీ. అలాగే ఫంక్షనల్గా చేసే పద్ధతి న్యూరో మానిటరింగ్. అంటే అమ్మ మనం తల మీద కొంచెం ఇక్కడ అంతా వైర్లు పెడతాము. ఎలా ఉంటాయి అంటే ఈ చిన్నపిల్లని చూడండి, యాక్చువల్గా నడుములో గడ్డ ఉంది. ఈ నడుములో గడ్డ ఉన్నదానికి ఈ పిల్లలకి సర్జరీ చేసాం. ఈ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఈ పాపకు పైన బ్రెయిన్ మీద కొన్ని వైర్లు పెట్టాము, కనిపిస్తున్నాయా? ఈ వైర్లు పెట్టిన తర్వాత కిందకి ఆ వైర్లు కింద కరెంటు ఏది యానస్ దగ్గర నుంచి, అంటే పాపకి ఒంటేలు పోసుకోవటం కానీ రెండుకి వెళ్ళటం కానీ ఇవన్నీ తెలిసేటట్టుగా చేయాలన్నమాట. సో ఈ వైర్లన్నీ పెట్టుకొని సర్జరీ చేస్తాం అనమాట. ఇదే పెద్ద పేషెంట్. ఈ పెద్ద పేషెంట్ చూడండి, ఇంకా నెంబర్ ఆఫ్ వైర్లు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో బ్రెయిన్లో ఒక 6-7 వైర్లు పెట్టాము. తర్వాత చేతుల మీద వైర్లు ఉంటాయి. చేతుల మీద చూసారా, ఈ చేతుల మీద, భుజం మీద, అన్నిటి మీద అనమాట. ఎక్కడ అన్ని చేతుల మీద, కాళ్ళ మీద ఇలా వైర్లు పెట్టుకొని మనం ఏం చేస్తాము అంటే ఇక నెక్స్ట్ సర్జరీ చేస్తాం. ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే బేసిక్గా ఇలా వేవ్ ఫామ్స్ని మేము మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే స్పర్శ వేవ్ ఫామ్స్ ఇవి చేతులు కాళ్ళు, అంటే ఇది క్వాడ్రిసెప్స్ మజిల్, టిబియాలిస్ యాంటీరియర్ మజిల్, సోలియస్ మజిల్, అబ్డక్టర్ ఆల్సిస్, ఇలా అనమాట. కుడి పక్కన ఎడం పక్కన అన్ని మజిల్స్ని పెట్టుకొని ఉంటాం అనమాట. సో వీటి మూలంగా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎక్కడైనా ఏదన్నా జరిగింది అంటే డ్యామేజ్, వెంటనే ఇక్కడ అంటే మనం ఇరిటేట్ చేస్తుంటే ఇక్కడ స్పైక్స్ లాగా వస్తాయి అన్నమాట. సో అవి రాకుండా మనం సర్జరీ చేయాలి. అప్పర్ లిమ్స్లో స్పర్శ, లోవర్ లిమ్స్లో స్పర్శ, తర్వాత మొత్తం చేతులు కాళ్ళల్లో ఉన్న కరెంటు మొత్తాన్ని మనం మేనేజ్ చేసుకుంటా చేస్తాం. కాబట్టి ఇది నాకేం చేస్తుందంటే ఒక 30 సెకండ్ల ముందే నేనేదో చేయబోతున్నాను, ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అవుతుంటే వెంటనే మన న్యూరో ఫిజియాలజిస్టు, న్యూరో టెక్నాలజిస్టు క్యాకేసి ఆపుతారనమాట. సార్ ఇక్కడ ఏదో జరగబోతుంది, మీరు కొంచెం చూసుకోవాలి. ఈవెన్ సర్జరీలో బీపీ తగ్గిన, ఇప్పుడు ఇక్కడ చూస్తే అమ్మ నేను స్క్రూస్ వేస్తున్నాను. ఈ స్క్రూస్ వేసిన తర్వాత కరెంట్ని చెక్ చేస్తున్నాను అనమాట. అంటే ఇలా ఎవరు చేయరమ్మా, సో ఇది మన హాస్పిటల్లోనే చేస్తాము. ఈ స్క్రూస్ వేసిన తర్వాత దాన్ని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏదన్నా పైకి లెగిస్తే అమ్మ, ఇక్కడ పైకి లేవట్లేదు, ఇక్కడ కనుక పైకి లెగిస్తే దాని అర్థం ఇక్కడ ఏదో నరానికి తగులుతుంది అని. కానీ ఇక్కడ పైకి లేవట్లేదు కాబట్టి మనం వేసిన స్క్రూలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, స్క్రూల మూలంగా ప్రాబ్లం రాలేదు అని అర్థం అనమాట. అలాగే ఈ బ్రెయిన్లో కూడా అంతేనమాట. ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉందమ్మా, ఈ ట్యూమర్ని తీయటానికి మనం ఆల్రెడీ గీసుకున్నాం. బ్లూ ఫైబర్స్ అంటే చేతులు కాళ్ళు కదిలిచ్చే ఫైబర్సు, ఇదేమో మాట్లాడే ఫైబర్సు, ఈ గ్రీన్ ఏమో చూపుకి మాట్లాడటానికి. సో ఇవన్నీ గీసుకున్నాం అనమాట ఆల్రెడీ. సో ఇలా చేస్తే దాంట్లోంచి ఆ ట్యూమర్ దగ్గర నుంచి ఇలా బోల్డ్ అనే ఫిట్స్ వస్తున్నాయి. ఈ ఫిట్స్ అన్నీ కూడా దీంట్లోంచే చూస్తాం అనమాట. దీంట్లోంచే చూసి దీంట్లోనే ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ని, ఆ గడ్డను కనుక తీసేస్తే, ఆ గడ్డో లేకపోతే దీన్ని ఫోకల్ కార్టికల్ డిస్ప్లేషియా అంటారు, గడ్డ కాదనమాట. అది తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, ఇలా ఈ వైర్ పెట్టి దీంట్లో దీన్ని లీడ్ అంటారు, దాన్నమ్మ కొలుస్తాం. ఈ లీడ్ ఒకటే అమ్మ 1,70,000 ఉంటుంది. ఓకే, సో ఆ లీడ్ పెట్టి మళ్ళీ మనం సర్జరీ చేసాం కదా, ఎంత ఉంది ఏంటి అనేది మళ్ళీ చెక్ చేసుకుంటాం.
సో చెక్ చేస్తే ఇక్కడ ఇందాక కనిపించిన ఫిట్స్ అన్నీ ఇక్కడ పోయినాయి. దీన్ని ఫిట్స్ సర్జరీ అంటారు అనమాట. సో ఇలా పోయిన తర్వాత పాపకి మొత్తం అంతా ఎక్కడ దాకా అయితే అవసరమో అక్కడ అనమాట. ఇప్పుడు పై పక్కన ఇందాక కింద పక్కన చేస్తాం, ఇప్పుడు పై పక్కన చేస్తున్నాము, సేమ్ అలాగే కొలుస్తాం అనమాట. మళ్ళీ అక్కడ ఫిట్స్ ఉండకూడదు. ఆ ఫిట్స్ లేకపోతే మనం సర్జరీ సక్సెస్ అయినట్టు. ఒక్కోసారి అమ్మ వీళ్ళల్లో ఫిట్స్ మనం సర్జరీ చేసినప్పుడు ఆ ఏరియాలో కనిపించవు, కానీ తర్వాత 6 నెలలకు మళ్ళీ 10 నెలలకు ఎప్పుడో మళ్ళీ డెవలప్ అవుతాయి, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎంతమందిలో 100లో ఒక 4-5 అదే. సో ఈ ఫిట్స్ అన్నీ పోయేటట్టుగా సర్జరీ చేస్తే దీనికి IONM అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు వాట్ ఈజ్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ? ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటే అమ్మ ఏం లేదు. మనం మామూలుగా డిస్కెక్టమీ అంటే అమ్మ ఇప్పుడు మనకి డిస్కులు ఉంటాయి. సో మనకి బాడీలో 23 డిస్కులు ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నామంటే ఇది డిస్క్ అనమాట, ఇది డిస్క్, ఇది డిస్క్, ఇది డిస్క్. సో ఇక్కడ చూస్తుంటే ఈ డిస్క్ బాగా ముందుకు వచ్చి పొడుచుకొని వచ్చింది. ఈ డిస్క్ ఇలా పొడుచుకొని వస్తే ఏమవుతుందంటే నరాల మీద ప్రెజర్ పడుతుంది. దీని మూలంగా పాపకి అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి నొప్పి వస్తుంది. దీన్ని డిస్కెక్టమీ చేయాలన్నమాట. సో ఎలా చేస్తాము అని అంటే ఇదిగో చిన్న బెజ్జం కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న బెజ్జం ఇచ్చిన తర్వాత దాంట్లోకి ఒక నీడిల్ని గుచ్చుతానమాట. నేను కావాలనుకున్న పొజిషన్లోకి ఆ నీడిల్ వెళ్ళిద్ది, ఎక్కడికి డిస్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ నీడిల్లోంచి ఒక చిన్న గైడ్ వైర్ పెట్టి డిస్క్ లోపల పెడతానమాట. ఓకే, తర్వాత దాంట్లోకి ఆ బెజ్జాన్ని ఇంకొంచెం పెద్దది చేసి, మొత్తం పెద్దది చేసినా కూడా 7 mm కంటే ఎక్కువ పెద్దది చేయమన్నమాట. సో దాంట్లోకి ఈ గైడ్ వైర్ పెట్టి దాంట్లో ఈ ట్యూబ్ లోపలికి పెడతాం అనమాట. ఈ ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ని లోపలికి డిస్క్ స్పేస్ లోపలికి కొడతాం. ఇప్పుడు కనిపించింది కదా, ఇక్కడ డిస్క్ స్పేస్ లోపలికి వెళ్ళింది. దీని తర్వాత చేసేది ఏంటి అని అంటే దీన్ని దాంతో మనం షీత్ అంటారు. ఈ షీత్ని లోపల పెడితే ఇది ట్రాన్స్ఫొరామినల్ అప్రోచ్ అనమాట. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా ఫొరామిన్ అంటారు. ఓకే, నరం బయటకు వచ్చే ప్లేస్ అనమాట. దీన్ని ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనమాట. అది కరెంట్ కట్ చేసినట్టు కాకుండా మామూలుగా తక్కువ వోల్టేజ్లో కట్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత దీన్ని తీసేస్తాం, ఇలా క్లియర్ చేసి సో ఫైనల్గా ఏం చేస్తామంటే రూట్ అంతా క్లియర్ చేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు ఎండింగ్లో మీకు అవసరమైతే కొంచెం ఆ ఎండోస్కోప్లోంచి డ్రిల్ పెట్టి చేసుకొని మీకు మొత్తానికి రూట్ మొత్తాన్ని క్లియర్ చేస్తాం. అందరికీ ఇదే ప్రొసీజర్ చేయగలమా అంటే ఇదే ఇక్కడ వచ్చేది. నా దగ్గరికి బాగా ప్రాబ్లమాటిక్గా ఉన్న పేషెంట్ వస్తాడు, బాగా అన్నీ నలిగిపోయి అన్నీ ఇంత అయిపోయి అట్లా అయిపోయి వాళ్ళు ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను అన్నీ చేస్తాను కాబట్టి నాకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసు. ఒక పేషెంట్కి ఎండోస్కోపిక్ ఎప్పుడు అవసరమో, ఒక పేషెంట్కి మైక్రోస్కోప్ తోటి ఎప్పుడు చేయాలి, ఏది చేసినా నేను మినిమల్ ఇన్వాజివ్లోనే చేస్తాను. కాకపోతే ఎండోస్కోప్ ఎప్పుడు చేయాలి, మైక్రోస్కోప్ ఎప్పుడు చేయాలి, కీహోల్ లాగా ఎప్పుడు చేయాలి, ఓపెన్ ఎప్పుడు చేయాలి అనేది క్లియర్గా తెలుసు అనమాట. ఇక్కడ ఈ పేషెంట్కి మొత్తం అంతా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు చూసారా రూట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు ఇక్కడ. అదే ఇలా రూట్ని క్లియర్ చేసి మామూలుగా అది అలా ఊగుతూ ఉంటే దాని అర్థం ఇంకేం ఇబ్బంది లేదు అన్నట్టు అనమాట. సో అది తీసేస్తే సర్జరీ అయిపోయినట్టే. అదే ఆ చిన్న కుట్టేసేస్తే అయిపోయింది, ఇంతే మొత్తం అంతా కలిపి అదనమాట. కొంతమంది ఇట్లా ఈ సైడ్ పెయిన్ వస్తుంది ఫేస్ అంతా, లేకపోతే ఈ కన్ను ఇది అవ్వట్లేదు అని వస్తారు కదా, అంటే మొహంలో ఏమన్నా కొంచెం పారాలసిస్ టైప్లో వచ్చినా అలా వచ్చిన వాళ్ళకి మీరేం చేస్తారు? అంటే ఇది పారాలసిస్ కాదమ్మా, జనరల్గా ఏంటంటే ఫేస్ పెయిన్ తోటి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఫేస్ పెయిన్ తోటి వస్తే అమ్మా జనరల్గా వాళ్ళకి ఇక్కడ మీకు రక్తనాళం కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రక్తనాళం ఈ 5వ నరాన్ని నొక్కుతుంది. సో ఇప్పుడు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది ఈ రక్తనాళాన్ని, ఈ 5వ నరాన్ని నొక్కుతుంది. సో దాన్ని ఎండోస్కోప్ తోటి లోపలికి వెళ్తామమ్మా. అది ఏదైనా సరే నా అన్ని చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయమ్మా. 2 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ ఇన్సెషన్, 2 సెంటీమీటర్స్ ఇది. దాని తర్వాత అమ్మ ఈ 5వ నరాన్ని ఈ రక్తనాళం ఎలా నొక్కుతుందో మీరు చూశారు కదా, ఆ రక్తనాళాన్ని సపరేట్ చేసేసి దానికి మధ్యలో చిన్న టెఫ్లాన్ ప్యాచ్ అనమాట. టెఫ్లాన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కావాలనుకుంటే చీప్గా ఏదైనా పెట్టుకోవచ్చు. టెఫ్లాన్ ప్యాచ్ పెడితే ఇప్పుడు దాకా అన్ని స్టడీస్లోనూ అన్నిట్లోనూ బెస్ట్గా చూపించింది ఇదనమాట. సో ఆ టెఫ్లాన్ ప్యాచ్ పెడితే వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. దీన్నే మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అంటారు. ఇది ఎండోస్కోప్తో చేయొచ్చు, మైక్రోస్కోప్తో చేయొచ్చు. ఎండోస్కోప్ తోటి అయితే చిన్న ఇన్సిషన్ అవుతుంది, మైక్రోస్కోప్ తోటి అయితే పెద్ద ఇన్సిషన్ అవుతుంది. సో అంటే ఎండోస్కోప్ ఈజ్ బెటర్ అనమాట నా ఉద్దేశంలో. నాకు తెలిసిన విషయం వచ్చి మీకు ఇక్కడ ఫారెన్ పేషెంట్స్ కూడా వచ్చారని విన్నాను. నార్మల్గా ఇక్కడ ఫారెన్ వాళ్ళు
టూర్స్ చేయడానికి వస్తారు, బట్ ఆపరేషన్కి కూడా ఫ్రమ్ అక్కడి నుంచి ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్ ఇక్కడికి వచ్చారని విన్నాను. అసలు దేనికోసం వచ్చారు, ఏ సర్జరీ కోసం అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఇదమ్మా కుషింగ్స్ డిసీజ్ అని చెప్పి దానికోసం వచ్చారు. కుషింగ్స్ డిసీజ్ అంటే ఏంటంటే మన బాడీలో పిట్యూటరీ గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. అది అంటే అన్ని హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. సో అది సీరం కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే మనుషులు లావ్ అయిపోవటము ఇలా ఇదంతా జరుగుతుంది అనమాట. దానికి వచ్చారు. సో దానికి సర్జరీ ముందు వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఎవాల్యుయేట్ చేసాము. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇలా ముక్కులోంచి సర్జరీ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇలా ముక్కులోంచి ఇది ముక్కు అనమాట. ఆ సర్జరీ పేరేంటి సార్? ట్రాన్స్నేసల్ ట్రాన్స్ఫెనాయిడల్ పిట్యూటరీ ఎడినోమా సర్జరీ. ఓకే, అదే. సో ఇది మామూలుగా లోపలికి వెళ్ళామమ్మా. ఈ సుపీరియర్ టర్మినేట్స్ ముక్కులో భాగాలన్నమాట. బాగా లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఇది కట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇలా ముక్కులోంచి లోపలికి వెళ్ళి ఇదంతా తీసేసి, సో ఇది అన్ఎడిటెడ్ వీడియో. ఇప్పుడు మీరు చూసారంటే 1:31 నిమిషాలు కనిపిస్తుంది ఇది. సో ఈ 1:31 నిమిషాలది ఈ వీడియో అనమాట ఇది. సో దీంట్లో లోపలికి వెళ్ళి మీకు అంతా ఇది పిట్యూటరీ అనమాట. పిట్యూటరీ సెల్లా అంటారు దీన్ని. ఇది పిట్యూటరీ గ్రంథి. దీనికి ఇక్కడ ఇటుపక్క పెద్ద రక్తనాళాలు 2 వెళ్తాయి. ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు. ఇక్కడ ఆప్టిక్ నర్వ్స్ అనమాట. అంటే మన కంటి చూపుకు సంబంధించిన 2వ నరం వెళ్తుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొత్తం మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే మనకు కనిపించే పానరామిక్ వ్యూ ఇది అనమాట. ఇది సెల్లా అనమాట. ఈ సెల్లాలో ఎక్కడో చిన్న గ్రంథి ఉంటుంది, చిన్న ట్యూమర్ ఉంటుంది అనమాట. ఆ చిన్న ట్యూమర్ని అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ముక్కులోంచి 18 సెంటీమీటర్ల లోపల సర్జరీ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ప్రిసిషన్ అనమాట. చాలా చిన్న మూమెంట్స్ పెద్ద మూమెంట్స్ అవుతాయి చివరికి వెళ్ళేసరికి. సో అలా రాకుండా మనం చాలా జాగ్రత్తగా సర్జరీ చేయాలి. సో ఇక్కడ ఒక కెరోటిడ్ ఉంది, వాటికి తగిలితే ప్రాణం పోద్ది. ఇక్కడ కంటి నరం ఉంది, ఇక్కడ కంటి నరం ఉంది, వాటికి తగిలితే కంటి చూపు పోతుంది అనమాట. అవేమీ పోకుండా సర్జరీ చేయాలన్నమాట. ఇది మనకు నార్మల్ పిట్యూటరీ ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఇది ట్యూమర్ అనమాట. ఈ ట్యూమర్ని క్లియర్గా మెల్లగా చాలా జాగ్రత్తగా అంటే మొత్తం అంతా ఒక్కసారి ఒలిసినట్టుగా తీసేస్తాం అనమాట. సో కనిపించిందా? ఇక్కడ అంతా ఒలిసినట్టుగా తీసేసాను అనమాట. సో ఆ ట్యూమర్ని తీసేసిన తర్వాత దాన్ని బయాప్సీకి పంపిస్తాము. సో ఇప్పటికి ఒక 27-28 మంది వచ్చారమ్మా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రాబ్లంతో వచ్చారు. బట్ ఫస్ట్ వచ్చిన పేషెంట్స్ నువ్వు అడిగిన దాని ప్రకారం అయితే ఈ పిట్యూటరీ మైక్రో ఎడినోమాస్ తోటి వచ్చారు. అవేంటంటే కుషింగ్స్ డిసీజ్ని ట్రీట్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. వాళ్ళకి క్యూర్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకా టచ్లో ఉన్నారు, వాళ్ళకి ఇంకా క్యూర్లోనే ఉన్నారు. జనరల్గా ద క్యూర్ పర్సంటేజ్ 100 పీపుల్కి సర్జరీ చేస్తే 60% పీపుల్కి వస్తుంది అనమాట. దీని తర్వాత కోతలైన ఆపరేషన్ అని చెప్పి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. దాన్ని రేడియేషన్ పెట్టామన్నమాట. సో దాంతో వాళ్ళు నార్మల్ అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం బాగున్నారు. ఈ బ్రెయిన్కి చిన్న కోతలో ఎలా చేయొచ్చు అనేది చూపించారు. ఇప్పుడు స్పైన్కి వచ్చేసి పెద్ద కోత అంటే నార్మల్గా యూజువల్గా పెద్దగా కోసేసి అట్లా చేస్తారు ట్రెడిషనల్ వేలో. సో స్పైన్కి ఎలా చేయొచ్చు? ఏదైనా సరే అమ్మా, నేను ఒక స్పైన్ సర్జరీ చేశానంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుని, ఇప్పుడు ఇతనికమ్మా ఇక్కడ మూసుకుపోయింది. సో ఇక్కడ చూస్తే అమ్మా ఇదంతా మూసుకుపోయింది. సో ఇతనికి ఎలా చేస్తాము అంటే సేమ్ అమ్మ, ముందు ఎక్స్రే ఎలా ఉంటుందనేది చూస్తాము. దాని తర్వాత ఇలా ఇవన్నీ ఐఓఎన్ఎం ఈజ్ మ్యాండేటరీ అమ్మ. ఎందుకంటే మనం కరెంట్ బ్రెయిన్ నుంచి కాళ్ళ దాకా ఎలా పాకుతుందో చూడాలి. నేను ఒకవేళ ఏదైనా డ్యామేజ్ చేస్తే ఆ కరెంట్ ఆగిపోద్ది అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మనం వైర్లన్నీ పెట్టుకుంటాము, ఎక్కడ కావాలో అక్కడ అవన్నీ వైర్లు పెట్టుకుంటాము. వైర్లు అయిపోయిన తర్వాత సర్జరీలోకి ఇలా డ్రేపింగ్ చేసుకుంటాము. సో ఈ డ్రేపింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బేస్ లైన్ కరెంట్ ఎలా ఉందనేది చూసుకుంటాము. ఈ బేస్ లైన్ కరెంట్కి ఎక్కడా కూడా మనం సర్జరీ అయిపోయిన తర్వాత తగ్గకూడదమ్మా. దీనికి మత్తు కూడా సపరేట్గా ఉంటుందమ్మా ఐఓఎన్ఎం వాడేటప్పుడు. దానికి ఈ టాప్ అనేది ట్రైన్ ఆఫ్ 4 అంటారు. అది మినిమం 99 అంటే 75 కంటే ఎక్కువ ఉండాలమ్మా. సో దాని తర్వాత స్పర్శ చూసుకుంటూ ఉంటాము. అప్పర్ లిమ్ స్పర్శ, లోవర్ లిమ్ స్పర్శ, ఇది లోవర్ లిమ్ స్పర్శ అనమాట. అది చూసుకుంటూ ఉంటాము. దాని తర్వాత
ఈ కరెంట్ ఎలా ఉందనే చూసుకుంటాము. దాని తర్వాత ఇలా ఈ నీడిల్స్ పెడతాం అనమాట. దాంట్లోంచి వైర్లు లోపలికి పెడతాము. దాని తర్వాత ఎక్కడైతే నేను చెయ్యాలో సర్జరీని అంటే ఏంటంటే ఒక పక్క నుంచి రెండో పక్కకు కూడా క్లియర్ చేసేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎడం పక్కకి సర్జరీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇట్లా మీకు ముందు ఇలా సీరియల్ డైలేటర్స్ పెడతాం అనమాట. సీరియల్ డైలేటర్స్ పెట్టి దాని మీద లావుగా వచ్చేది అంటే సీరియల్ డైలేటర్స్ ఇలా పెడతాం అనమాట. ఈ సీరియల్ డైలేటర్స్ పెట్టిన తర్వాత మెల్లగా స్క్రూస్ వేసుకుంటాం మిగిలినవన్నీ. తర్వాత ఈ స్క్రూస్ వేసిన తర్వాత కరెంట్ ఎలా పాస్ అవుతుందనేది చూపిస్తాం అనమాట. అంటే కరెంటు ఏదైనా నరంకి వెళ్ళిందనుకోమ్మా ఆటోమేటిక్గా ఆ నరం ఇరిటేట్ అవుద్ది. ఆ నరంలో అంటే దాంట్లో ఉంటుందన్నమాట. సో చాలా ఎక్కువ కరెంట్ తోటి చేస్తాం అనమాట. ఈవెన్ 4 MP 5 MP కంటే ఎక్కువైతే అప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. సో పెడికల్ స్క్రూస్ అన్నీ 30 mA దగ్గర చేసినా కూడా ఏమాత్రం కరెంటు నరానికి రావట్లేదు అంటే దాని అర్థం మనం బాగా చేసినట్టు. సో పెడికల్ స్క్రూస్ అన్నీ అయిపోయినట్టు అనమాట. సో ఇది జనరల్గా మనం చేసేదన్నమాట. సో తర్వాత ఈ దీంతోటమ్మా ఇది ఇలా ఉన్న తర్వాత స్క్రూకి రాడ్లు పెడతాం. ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడలాగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది ఈ అబ్బాయి మరుసటి రోజు పొద్దునే ఇలా నడవగలుగుతాడమ్మా. అంటే అంత సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దగ్గరగా 10 స్క్రూలు వేసాము. 10 స్క్రూల సర్జరీ ఓపెన్లో చేస్తే దగ్గరగా 3 నెలలు మంచం అంటే ఆల్మోస్ట్ చాలా ఇబ్బంది పడిపోతాడు. అట్లా కాకుండా ఇక్కడ అనుకోమ్మా ఇదనమాట. ఇలా దీంట్లో ఇది ఇంకొక సర్జరీ అనమాట, ఇంకో పేషెంట్ సర్జరీ. దీంట్లో చూస్తే మేము ఫస్ట్ జంషిదీ నీడిల్ ఎలా పెడతాము, ఇక జంషిదీ నీడిల్ ఎలా కొడుతున్నాము చూపిస్తుంది. సో జంషిదీ నీడిల్ పెట్టిన తర్వాత దాంట్లోకి వైర్ వేసి ఆ వైర్ని ఎలా పెడతాము, ఆ వైర్ మీద స్క్రూ ఎలా వేస్తాము, సో డైలేటర్స్ ఎలా పెడుతున్నాము, ఆ డైలేటర్స్ మీద పెట్టి దాంట్లోంచి మైక్రోస్కోప్తో కానీ ఎండోస్కోప్తో కానీ సర్జరీ ఎలా చేస్తాము. సో ఇది మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ అంటే ఇవమ్మా. ఇంత దీంట్లో మైక్రోస్కోప్ పెట్టి చేసాం. తర్వాత స్క్రూ అదే వైర్ మీద నుంచి స్క్రూ వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అయిపోతుంది అనమాట. దాంతో పైనుంచే రాడ్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్న చిన్న కోతలతో చేసుకోవచ్చు అమ్మ. ఇది తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత సర్జరీ ఇలా ఉంటుందమ్మా. ఇవి అన్నమాట బెజ్జాలు. ఇవి ఏంటంటే మజిల్ని చంపేసి పెట్టినాయి కాదమ్మా, ఈ మజిల్ని స్ప్లిట్ చేసి అంటే జస్ట్ స్ప్లిట్ చేసి 2.5 సెంటీమీటర్స్లో 3 సెంటీమీటర్స్లో అయిపోయినాయి అమ్మ. అదే అసలు న్యూరో నావిగేషన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది? న్యూరో నావిగేషన్ అంటే అమ్మా ఇప్పుడు మనకి జీపీఎస్ ఉంటుంది కదా కార్లో, అలాగే మనం ఇప్పుడు ఇక్కడ మన కార్ ఎక్కడ ఉంది రోడ్డు మీద అనేది శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి వెనక సిగ్నల్ వచ్చి మనం కరెక్ట్గా రోడ్డు మీద యాడున్నాము అనేది మనం ఎలా చెప్పిద్దో అలాగే మన బ్రెయిన్లో కూడా మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాము ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ న్యూరో నావిగేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడమ్మా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇది చూడండి. సో ఈ ట్యూమర్ ఉంది. ఈ ట్యూమర్ని నేను ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయడానికి అంటే ఈ ట్యూమర్ ఎలా అంటే దీంట్లో చూస్తే ముందే నేను రక్తనాళాలన్నింటినీ రెడ్ తోటి ఐడెంటిఫై చేశాను, మార్క్ చేశాను. ట్యూమర్ని మొత్తాన్ని, ఇది చాలా పెద్ద ట్యూమర్ కదా, నేను ఎక్కడున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. నాకు ఎంత తీశాను అంటే లోపలికి ఎక్కడ దాకా వెళ్ళాను అంటే ఇక్కడ దాకా నేను తీశాను అనమాట. అంటే ఇంకా దీంట్లో అంటే ఇంత పెద్ద ట్యూమర్ని మనం ఎలా అనేది చెప్పిద్ది అనమాట. సో రక్తనాళాల దగ్గరికి వెళ్ళామా, రక్తనాళాల దగ్గరికి వెళ్ళలేదా ఏంటనే చెప్పింది. సో ఇది దీనికి అయిపోయిన తర్వాత సర్జరీ కనుక మీరు కనుక చూస్తే అయిపోయిన తర్వాత వీడియో ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూడండి దీంట్లో. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కింద దాకా వెళ్ళాను, కింద దాకా కనిపిస్తుంది కదా, కింద దాకా వెళ్ళాం. ఓకే, అలాగే ఇప్పుడు మళ్ళీ దాన్ని అంటే ట్యూమర్ నేను ఎంత తీసాను అనేది నాకు చెప్పడానికి అనమాట. పూర్తిగా పై దాకా వెళ్తున్నాం, ఇలా వెళ్తున్నాం అనమాట, ఇలా వెళ్తున్నాము. సో ఇలా అంటే మనం ఎంత తీసాము ఏంటి అనేది కరెక్ట్గా నేను బ్రెయిన్లో ఎక్కడున్నాను ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్గా అనమాట. అంటే ఈ రక్తనాళానికి మనం పక్కకు వచ్చాం అంటే ఎక్కడ దాకా తీసాము ఏంటి అనేది నాకు లోపలే ఒక ఐడియా వస్తుంది అనమాట. దాన్ని న్యూరో నావిగేషన్ అంటారు. ఈ న్యూరో నావిగేషన్ వల్ల యూజెస్ మనం 1 మిల్లీమీటర్ కూడా పక్కకి వెళ్లకుండా
యాక్యురసీ తోటి మనం సర్జరీ చేయగలుగుతాం. ఈ న్యూరో నావిగేషన్ని బ్రెయిన్లో వాడుకుంటాము, స్పైన్లో వాడుకుంటాం. ఇప్పుడు నేను బ్రెయిన్ ట్యూమర్కి నీకు రక్తనాళాలకు తగలకుండా రక్తనాళాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసుకొని నేను ఎలా సర్జరీ చేయాలనేది ఇప్పుడు చూపించాను. అలాగే స్పైన్లో కూడా చేస్తాము. ఈ న్యూరో నావిగేషను అనేది ఎనటామికల్గా మనల్ని ప్రిసైజ్గా ఉంచడానికి. ఇందాక మాట్లాడుకున్నాం కదా IONM అని, అంటే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనేది అది ఫంక్షనల్గా ప్రిజర్వేషన్ చేయడానికి. అంటే ఈ హాస్పిటల్లో మాత్రమే బోత్ ఎనటామికల్గా ప్రిజర్వ్ చేయడానికి, ఫంక్షనల్గా ప్రిజర్వ్ చేయడానికి రెండూ ట్రై చేస్తాం. సో దట్ అల్టిమేట్గా మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది సర్జరీస్ అనేది. అసలు కీ హోల్ సర్జరీ అంటే ఏంటి సార్? అదేనమ్మా, ఇప్పుడు అంతా మనం మాట్లాడుకున్నాం కదా చిన్న కోత సర్జరీస్. ఈ చిన్న కోత సర్జరీస్నే కీ హోల్ సర్జరీస్ అని అంటారు. అదే ఎండోస్కోపీస్ చేయొచ్చు, మైక్రోస్కోపీస్ చేయొచ్చు. దాన్ని బట్టి ఆ కీ హోల్ సర్జరీ అనేది ఉంటుంది. కీ హోల్ అంటే అమ్మ ఏదో కీ పెట్టి ఇంత అని కాదు, అంటే అప్రాప్రియేట్, అంటే ఒక ట్యూమర్ ఇంతది ఉంటే దానికి అప్రాప్రియేట్గా ఉన్న సైజులో చేస్తే దాన్ని కీ హోల్ అంటారు. లేదా ఒక డిస్క్ ఉంటే దానికి అప్రాప్రియేట్ సైజులో ఒక 2.5 సెంటీమీటర్స్ లేకపోతే 7 mm దాంట్లో చేస్తే కీ హోల్ అంటారు. అంతేకాని కీ హోల్ సర్జరీస్ ఆర్ నథింగ్ బట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. ఓకే, సో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీకి వేరే పేరు కీ హోల్ సర్జరీ. కాకపోతే ఏంటంటే మనం అన్ని రకాల సర్జరీస్ చేయొచ్చు. ఏ సర్జరీస్ చేయొచ్చు అని అంటే బ్రెయిన్ నుంచి మొదలు పెట్టుకున్నామమ్మా, నేను చేసే సర్జరీస్ అన్నీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీసే, అన్నీ కీ హోల్ సర్జరీస్ అనమాట. బ్రెయిన్లో ట్యూమర్స్ తీయటం కానీ, లేకపోతే రక్తనాళాల్లో ఎన్యూరిజం ఉంటే ఎన్యూరిజంని ట్రీట్ చేయటం కానీ, లేకపోతే హెమరేజ్ వచ్చిందనుకో మా బ్రెయిన్లో, దానికి ఇందాకట్లాగే ట్యూబ్ వేసి ట్యూబ్లోంచి మొత్తం బ్రెయిన్ అంతా బ్లడ్ సక్ చేయటం కానీ, లేకపోతే ఇది అది అని కాదమ్మా. మన స్పైన్లోకి వచ్చాం అనుకో, సెర్వికల్లో కానీ ఇక్కడ ఎండోస్కోపీస్ చేస్తాం, ఇక్కడ ఎండోస్కోపీస్ చేస్తాం, అంతా స్క్రూస్ వేయటం కానీ, ప్రతిదీ అన్నీ వచ్చి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీసేనమ్మా. మీరు ఇది అని డిసీజ్ పేరు చెప్తే దానికి మనం చేసేది ప్రతిదీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీయే. ఏ సర్జరీ కూడా మనం జనరల్గా అవసరం అయ్యి పేషెంట్ మేము లేదు సార్ మాకు పెద్దదే చెయ్యండి అంటే తప్పితే చేయనమ్మా. నేను ఇప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రాక్టీస్ అంటే నేర్చుకున్నది నిమ్స్లో అంతా నేర్చుకున్నది పెద్ద సర్జరీలే, అంటే ఏమంటారమ్మా దాన్ని పెద్ద కోత సర్జరీలే. కాకపోతే తర్వాత అంతా నేర్చుకుంది అమెరికాలో నేర్చుకుందంతా చిన్న కోత సర్జరీలు. సో చిన్న కోత సర్జరీలదే ఫ్యూచర్ అంతా. ఓకే, నార్మల్గా ఈ పెద్ద కోత సర్జరీ చేసిన తర్వాత పీపుల్ మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, మంచం మీద నుంచి లేచి ఇండివిజువల్గా పనులు చేసుకోవడానికి. సో ఈ మినిమల్లీ ఇన్వాల్వ్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత టైం పట్టొచ్చు నార్మల్గా వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవడానికి? చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు అదైతే అమ్మ పెద్ద కోత సర్జరీలు అయితే 3 నెలలు అలా టైం పడుతుంది. దీనికైతే ఫస్ట్ డేనే లేచి నడుస్తారమ్మా. ఫస్ట్ డే నుంచి లేచి నడుస్తారు, వాళ్ళ బాత్రూమ్కి వాళ్ళు వెళ్తారు, అవన్నీ వాళ్ళు చేసుకుంటారు. 15 days కల్లా ఆల్మోస్ట్ చాలా వరకు నార్మల్ అయిపోతారమ్మా. అంటే ఎంతో కొంత నొప్పి 3 నెలలు 4 నెలలు ఉంటుంది, బట్ అది వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత నొప్పి కాదు. ఓకే, ఈ చిన్న కోత సర్జరీ వల్ల వెంటనే లేచి వాళ్ళ పనులు వాళ్ళు మొదటి రోజు నుంచి చేసుకుంటారు, అదే రోజు నుంచి చేసుకుంటారు. ఓకే, అయితే ఇది పెద్ద డిఫరెన్స్ అనుకుంటా పెద్ద కోత సర్జరీకి చిన్న కోత సర్జరీకి. అసలు అవునమ్మా, మనం మజిల్స్ని చంపేయం కాబట్టి ఆ నొప్పి కూడా తక్కువగా ఉంటుంది. మజిల్స్ని చంపేయం కాబట్టి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది. మజిల్స్ని చంపేయం కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మజిల్స్ని చంపేయం కాబట్టి వాళ్ళకి ఏదైతే త్వరగా వర్క్లోకి వెళ్ళగలుగుతారు, త్వరగా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగలుగుతారు, వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ వల్ల రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా? అమ్మ సర్జరీ మనం చేస్తున్నామంటే ఆటోమేటిక్ రిస్క్స్ ఉంటాయి అమ్మ. అదే ట్రెడిషనల్ సర్జరీ చేస్తే 20 to 30% రిస్క్లు ఉంటాయి. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేస్తే 2 to 3% నుంచి 5% దాకా రిస్క్లు ఉంటాయి. అందులోనూ మినిమల్ ఇన్వేజివ్ రెగ్యులర్గా సర్జరీస్ చేసే వాళ్ళ దగ్గర రిస్క్ల పర్సంటేజ్ చాలా తగ్గిద్ది అనమాట. అంటే ఇప్పుడు నా చేతిలో అయితే అమ్మ ఒక 2% దాకా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 2000 సర్జరీస్ ఏమో చేస్తే నాకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ 4 పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. అంటే అంత తక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా సరే కాంప్లికేషన్స్ రేట్ అనేది. ఎవరికైనా కాలు చేయబడిపోవటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఫార్ 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 బెటర్ అనమాట మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ తోటి, ఏది ట్రెడిషనల్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఆల్రెడీ అండర్గో అయ్యి ఉంటారు, సర్జరీస్ ఆల్రెడీ అండర్గో అయ్యి ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ చేయించుకోవచ్చమ్మా. ట్రెడిషనల్ సర్జరీ అంతా మధ్యలో కూడా వెళ్తారమ్మా, మనమేమో పక్కన నుంచి వెళ్తాము. సో ఇదంతా ఫ్రెష్ ప్లేన్ ఉంటుంది. దే ఆర్ ఆల్సో క్యాండిడేట్స్ ఫర్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇప్పుడు ఒక్కసారి పేషెంట్ మీకు అప్రోచ్ అయిన తర్వాత ఈ పేషెంట్
మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ జరగాలి అని మీరు ఎలా చూస్ చేస్తారు? మ్యాక్సిమం సర్జరీస్ అన్నీ మినిమల్ ఇన్వేజివ్గానే అవుతాయి తల్లి. సో ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, మినిమల్లీ ఇన్వేజివ్లో ఆల్మోస్ట్ 95% సర్జరీస్ అయిపోతాయి. ఓన్లీ 5% ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీస్ అవసరం అవుతాయి. దీనికమ్మా మనం ముందే అన్ని టెస్టులు చేయించుకుంటాం. ఇదే చెప్పాను కదమ్మా, ఈ ఎక్స్టెన్సివ్గా టెస్టులు చేస్తారు. ఇక్కడికి వస్తే మనకమ్మా బాడీ మొత్తం తెలియాలి, బాడీలో ఏం జబ్బులు ఉన్నాయనే తెలియాలి. బాడీలో ఏం జబ్బులు ఉన్నాయనే తెలిసే దాన్ని బట్టి అనస్థిస్ట్ దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాడు. సర్జరీలో ఏ విధమైనటువంటి ఏమంటారు మనం సర్ప్రైజులు లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని బాడీలో మొత్తం టెస్టులన్నీ చేసుకొని సర్జికల్ ప్రొఫైల్ చేసుకొని పేషెంట్ ఫిట్టా కాదా అని చూసుకుంటాం. కొంతమంది పేషెంట్స్ ఉంటారమ్మా, వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, గుండె జబ్బు ఉంటుంది, కిడ్నీ జబ్బులు ఉంటాయి, ఇవి ఉంటాయి కదమ్మా. వీళ్ళందరికీ చిన్న కోత సర్జరీలే చాలా 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 ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ మీద పెద్ద ఎఫెక్ట్ పడకుండా తొందరగా ఆ సర్జరీని మనం క్లియర్ చేయగలుగుతాం. ఓకే, చివరిగా మీరు ఇప్పుడు మీ పేషెంట్స్కి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా చెప్పిందే మళ్ళీ చివరిగా ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మ, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ ఆర్ ద ఫ్యూచర్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీసే ఫ్యూచర్లో ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు ట్రెడిషనల్ సర్జరీస్ చేస్తున్న వాళ్ళందరూ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్కి రావాల్సిందే. ఎలా అయితే లాప్రోస్కోపీ అయిపోయిందో అలాగే ఈ బ్రెయిన్ సర్జరీస్ కానీ స్పైనల్ సర్జరీస్ కానీ అన్నీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీసే అవుతాయి. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లోనే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా మీరు డ్యూటీలకు వెళ్ళగలుగుతారు, తొందరగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ సర్జరీ చేసిన ఎఫెక్ట్స్ కూడా మీ బాడీ మీద మీ సిస్టమ్ మీద చాలా తక్కువ ఉంటాయి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఆర్ ద బెస్ట్. ఎప్పుడైనా మీరు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ హాస్పిటల్ డాక్టర్ రావుస్ హాస్పిటల్. మా హాస్పిటల్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే నేను మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చాలా చేశాను అండ్ చాలా అంటే ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతి ఫెలోషిప్ మినిమల్ ఇన్వేజివ్ ఫెలోషిప్ ఆఫ్ వన్ వెరైటీ అనమాట. అంటే ఏదో తొడలోంచి పైకి వెళ్ళి ఎండోవాస్కులర్ న్యూరో సర్జరీ కానీ లేదా పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కానీ లేదా మినిమల్ ఇన్వేజివ్ స్కల్ బేస్ కానీ లేదా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ కానీ ఇవన్నీ నా ఫెలోషిప్లు అనమాట. అన్నీ కూడా మినిమల్ ఇన్వేజివ్లోనే చేశాను, కొన్ని వేల సర్జరీస్ దీంట్లో చేశాను కాబట్టి నాకు చాలా చాలా బాగుంటుంది. అలాగే టెక్నాలజీ వైజ్గా చూసుకుంటే ఈ హాస్పిటల్కి ఉన్నంత టెక్నాలజీ ఇంకెక్కడ ఉండదు కాబట్టి ఈ హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి. ప్లస్ ఇదే టెక్నాలజీతోటి మీరు వేరే హాస్పిటల్లో కనుక ఎక్కడైనా సరే హైదరాబాద్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ వెళ్ళి సర్జరీ చేయించుకోవాలనుకుంటే నా దగ్గర అయ్యే దాంట్లో వాళ్ళకి డబల్ ఖర్చు అవుతుంది. ఇది తెలియక జనాలు వెళ్తారు, పెద్ద పెద్ద బిల్డింగులు చూసి బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టుకొని చివరికి ట్రెడిషనల్ సర్జరీ చేయించుకొని వస్తారు వెనక్కి. అలా కాకుండా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ పర్ఫెక్ట్గా జరగాలి అనుకుంటే డాక్టర్ రావుస్ హాస్పిటల్ గుంటూరుకి రండి. సో ఐ హోప్ మీరు ఏ అవేర్నెస్ అయితే తేవాలి అనుకుంటున్నారో ప్రజల్లో ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు తెలిసి ఆ అవేర్నెస్ వాళ్ళకి చేరింది అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ ఇంకెందుకు ఆలోచిస్తున్నారు, మీకు ఎలాంటి బ్రెయిన్ సర్జరీస్ ఆర్ స్పైన్ సర్జరీస్ కావాలన్నా వెంటనే వచ్చేసి మన డాక్టర్స్ రావు హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్ గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.